ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 28వ తారీఖు లగాయతు ఆగస్టు 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురు కుజులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా 31వ తారీఖు లగాయతు రవి శుక్రులిద్దరూ కూడా కర్కాటక రాశి యందు సంచారం చేస్తారు. బుధుడు సింహరాశి యందు, కన్యారాశి యందు కేతుగ్రహం సంచారం చేస్తూ ఉండగా శనేశ్వరుడు వక్రించి కుంభమందు, రాహుగ్రహం మీనరాశి యందు ఉండగా చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల యందు సంచారం చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి పాపార్గళ దోషం ఏమైతే ఉన్నదో, అనగా వ్యయస్థానమందు రాహువు, 2వ స్థానమందు కుజగ్రహం యొక్క స్థితిగతుల వల్ల ఈ పాపార్గళ ప్రభావము కొంత ఈ రాశి వారిని ప్రత్యేకించి ఈ వారంలో ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే 2వ స్థానమందు గురువు, 31వ తారీఖు లగాయతు చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే 5వ స్థానమందు బుధుడు, 4 నుండి 5 గ్రహాలు చంద్రుడితో కలుపుకొని మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ పాపార్గళ దోషము, అలాగే అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతులు, వ్యయరాహు ఈ వారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్థానచలనము, ప్రయాణములు, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ఖచ్చితంగా వెళ్ళవలసి రావడము, ఉద్యోగపరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా ఉద్యోగంలో మార్పు, పనిచేసేటువంటి వేళల్లో కానీ పనిచేసేటువంటి సంస్థల్లో కానీ మార్పు చెందవలసి రావడం లాంటివి ఈ రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఈ పరిస్థితి ఆర్థికంగా ప్రభావాన్ని గనక మనం చూసుకున్నట్టయితే మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు రాహువు, అలాగే 2వ స్థానమందు ధనస్థానమందు పాపగ్రహమైనటువంటి కుజుని యొక్క సంచారం ఏదైతే ఉన్నదో దీనివల్ల కొన్ని సందర్భాలలో అనవసరమైనటువంటి ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ పలానా రూపాయి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం, దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అని తెలిసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కొన్ని శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇలా ఈ వారంలో సంపద పరంగా లోటు ఉండదు, కానీ కొంత అధికమైనటువంటి ఖర్చు మాత్రం మేషరాశి వారికి అనుకోని విధంగా కనబడుతూ ఉన్నది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలను గనక పరిశీలన చేస్తే కుటుంబ పరిస్థితుల్లో కొద్దిపాటి మనస్పర్ధలు, ప్రత్యేకించి చతుర్థమందు రవిగ్రహం సంచారం చేస్తూ ఉండడం, 2వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యలో పరస్పరమైనటువంటి మాట పట్టింపులకి ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఎప్పుడూ కూడా మనస్తత్వ భేదాలకి కారణమవుతుంది. అటు జీవిత భాగస్వామితో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ, లేదా బంధువులతో కానీ ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం మంచిది. అతి విశ్వాసం అనేటువంటిది పనికిరాదు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. అలాగే ఏదైనా ఒక మాట అనుకోని పరిస్థితుల్లో మాట్లాడడం వల్ల కొన్ని చిక్కుల్లో పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.